యూదులకు రాజుగా పుట్టిన దేవుడు తను నివసించే హృదయాల్లో ఆనందం నింపగలడు. వారి జీవితాల్లోకి శుభం పంపగలడు. సువార్త ప్రకటన నిర్లక్ష్యం చేసిన మరి నా పేరు షారోను. నేను నెల్లూరులో పొదలకూరు రోడ్లో ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చిలో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి మరి నాకు 2 పిల్లలు, వాళ్ళు మా దగ్గరికి వచ్చిండారు ఈరోజు. మరి అనుకోని రీతిలో మీ మధ్యలో రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఒక అన్య కుటుంబంలో పుట్టి జన్మించాను. నాకు ప్రభు తెలియదు. మేము అన్యులమే తరతరాల నుంచి. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు పాయిజన్ తీసుకొని చనిపోయినా. క్లుప్త సాక్ష్యం, రామచంద్ర హాస్పిటల్ చేర్పించారు. 12 రోజులు కోమాలో ఉండి లాస్ట్ రోజు నేను చనిపోయినా. సింగపూర్ నుంచి 12 మంది డాక్టర్లు వచ్చి, అది కమ్యూనిస్ట్ హాస్పిటల్, సింగపూర్ నుంచి 12 మంది డాక్టర్లు వచ్చారు. అప్పుడు వచ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ డాక్టర్లు, ఫ్రీగా చూసేవాళ్ళు అనమాట. వచ్చి వాళ్ళు ప్లస్ ఆంధ్ర డాక్టర్లు చూసి చనిపోయిన డెడ్ బాడీని ఎందుకు పెట్టుకోండి అన్నారు. 12 మంది సింగపూర్ డాక్టర్లు, ఇండియా వాళ్ళు చెక్ చేసి నన్ను చనిపోతే తీసుకెళ్ళి నన్ను మార్చిలో పడేశారు శవాలకోట్లో. ఉదయం అయితే నాకు పోస్ట్ మార్టం చేస్తారు, ముక్కలు కోసి నన్ను ఈయన పనికి వచ్చే పార్టీని తీసుకొని మిగతాది పూర్తి చేస్తారు. అది నా పరిస్థితి. నాకు ప్రభు తెలియదు, సంఘం తెలియదు, వాక్యం తెలియదు, పాస్టర్ తెలియదు, బైబిల్ తెలియదు. తిరుపతికి వెళ్ళి గుండు కొడుచుకునే వాళ్ళమి, హిందూ ప్రకారం జీవించేవాళ్ళు, హిందువులే కదా. అలాంటి స్థితిలో చనిపోయినటువంటి ఈ బాడీని, ఈ శవాన్ని మా ఊర్లో ఒక ఆమె ప్రభుని నమ్ముకున్నది మరియమ్మని, ఆమె రాత్రి వేళ నిద్రపోతుంటే ఆ సమయంలో ఆమెకి స్వప్నంలో దేవుడు దర్శించి నిద్రపోతున్నోళ్ళే ఆ బిడ్డ బాలక హాస్పిటల్లో ఉంటే లేచి ప్రార్థన చేయమంటే ఆ తల్లి లేచి ప్రార్థన చేసిందంట. ప్రార్థన శక్తి గొప్పదంటే నేరుగా ప్రార్థన వచ్చి ఈ శవం మీద పడ్డది. హల్లెలూయా. నాతో పాటు 2 చనిపోయారు. ఈ పక్క ఒక ఆడ శవం, ఈ పక్క ఒక ఆడ శవం. ఒక ఆమె కిరోసిన్ పోసుకుని తగిలిపెట్టినది, ఒక ఆమె ఉరేసి వచ్చిపోయింది. ఆ 2 శవాలు లేలా, మధ్యలో శవం మాత్రము వేస్తుంది. హల్లెలూయా. అలా ప్రభువు చనిపోయిన ఏం చేశాడు? బ్రతికించాడు. కమ్యూనిస్ట్ హాస్పిటల్ అంటే డాక్టర్లు దేవుడు లేడని నమ్మేవాళ్ళు. దేవుడు క్రైస్తవులు దేవుడే కాదు, అసలు దేవుడే లేడు సిద్ధాంతం. అలాంటి వాళ్ళందరూ ముక్కు మీద తెలియసుకొని ఎలా బ్రతికాడు దేవుడే బ్రతికించడం వల్ల నోటు కూడా వచ్చిందంట. హల్లెలూయా. అలా దేవుడు చనిపోయిన నన్ను బ్రతికించి తన సేవ కొరకు నిలబెట్టుకొని తన కృపచేత పరిచర్లో నన్ను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దీన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాకెవరు తెలియదు అనుకుంటున్నా. అది వాళ్ళిద్దరు నాకు తెలుసు. 2 పాస్టర్లు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు మా ఏరియాకి చెందిన వాళ్ళే, వాళ్ళిద్దరు పాస్టర్ నాకు తెలుసు. అయితే నేను చాలా సంవత్సరాల క్రితం ఈ ఊర్లో సువార్త పరిచయం చేశాం. ఎట్లా అంటే అక్కడ వెడూరు మండలంలో అన్నారెడ్డిపాలెం ఉంది. అన్నారెడ్డిపాలెంలో కృపమ్మ వాళ్ళని ఉన్నారు. వాళ్ళ తరపున వచ్చి మేము ఈ ప్రాంతంలో సువార్త పరిచర్య చేశాం. చాలా కాలం క్రితం, గుర్తులేదు కానీ 15 ఏళ్ళ క్రితం అప్పుడు చేసాము. ఈ కాలంతో చేసాము. ప్రభు కృపను బట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఇందులకే వందనాలు. హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు చెప్పండి. ఆయనను అనుగ్రహించను. ఆయనను అనగా ఎవరిని? యేసు ప్రభుని అనుగ్రహించను. ఎవరు? తండ్రి అటువంటి దేవుడు. ఎందుకు అనుగ్రహించాడు? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనుషులను, చెట్లను, పొట్లను కాదు. అదవుతుందండి. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు లోకంలో ఉన్న మనుషులు ఎంతగానో ప్రేమించాడు. ఏమై ఉంటే మంచోళ్ళు మనం రమాపత్రి ప్రకారం భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా, అలాంటి మనలను తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే ఆయన మనలను తన చేతులతో కలుగు చేసుకుని ప్రేమించి తనకున్న ఏకైక అద్వితీయ ఒకే కుమారుడైన యేసు ప్రభువు వారిని లోకానికి పంపించాడు. అదోదండి, ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. తనకున్న ఒకే కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయనే రాకపోతే మానవ జాతికి రక్షణ లేదు. దాన్ని మనం క్రిస్మస్ పండుగ అంటాం. అని అంటాం.
ఆయన సశరీరుడుగా అంటే మన వంటి మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని కన్య మరీ ద్వారా 2024 సంవత్సరాల క్రితం ప్రపంచం యొక్క నడిబొడ్డులో పుట్టాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అదే క్రిస్మస్ పండగ, అంతేకనేమీ లేదు. అయితే యేసు ప్రభులు వారు ఈ లోకంలోనికి రావటానికి తండ్రి అయిన దేవుడు ఆయన పంపించగల కారణం ఏంటంటే మనందరి చెప్పండి, దేవునికి ఏముందమ్మా? అపారమైన ప్రేమ ఉంది. హల్లెలూయా! మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎవరు అభివర్ణించలేరు కదా. దేవుడు కనబరిచే ప్రేమ ఎవరు కనబరచలేరు కదా. అవునా కదా. అయితే ఇది సెమీ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ గురించి 4 మాటలు మీకు చెప్తాను. బాగా వినాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఎలా పంపించాడు? మిషనరీగా పంపించాడు. ఎలా పంపించాడమ్మా చెప్పండి? ఒక సేవకునిగా పంపించాడు. ఫిలిప్పీ పత్రిక ప్రకారము యేసు ప్రభు ఈ లోకంలోకి ఎలాగొచ్చాడు? రాజుగా రాలేదండి. ధనవంతుడిగా ఆయన రాలేదు. అర్థమవుతుందమ్మా? రాజుగా కానీ ధనవంతుడిగా రాలేదు. అలాంటి గమనించండి, ఇంటిలో పుట్టలేదు, అలాంటి కులములో పుట్టలేదు ఆయన. అర్థమవుతుందండి? ఆయన దాసుడుగా, ఆయన రిక్తుడుగా, ఆయన మనిషి కుమారుడుగా, ఆయన ఏమీ లేనివాడుగా. మా యేసు ప్రభుకి ఉన్నాయి లోకంలో చెప్పండి, ఉన్నాయా? చెప్పండి అమ్మా. ఆయన ఈ లోకాన్ని రావటానికి మరియమ్మ గర్భాన్ని తీసుకున్నాడు. అవునా కదమ్మా? ఆయనకి తండ్రి లేదు, యేసేపుని తండ్రిగా పెట్టుకున్నాడు. పడుకోవడానికి మంచం లేదు, పశువుల తొట్లో పడుకున్నాడు. ఏమా అర్థమవుతుందా? ప్రయాణం చేయడానికి ఆయన సొంత వాహనం లేదు, ఆయన తీసుకున్న గాడిద కూడా వేరే వాళ్ళదే. అర్థమవుతుందా? ఆయన ప్రయాణం చేయడానికి ఆయనకు సొంత బల్లి లేవు, ఆయన తీసుకున్న వాడు కూడా పేతురు గారిదే. అయ్యా కొంచెం పేతురు కొంచెం ఇస్తావా తెప్ప అన్నాడు, ఇచ్చాడు. ఆడికి వెళ్ళి 2 గాజులు తిప్పుకోరామన్నాడు, దాని మీద ఆయన ఎక్కాడు. అవునా కదమ్మా? చివరికి ఆయన చచ్చిపోతే సమాధి చేయడానికి సమాధి కూడా ఆయనది కాదు. ఏమర్థమవుతామా? వేరే వాళ్ళదైతే దాంట్లో పడుకు పెట్టారు. అది అంటే యేసు ప్రభుకి లోకంలో చెప్పండి ఏమీ లేని ఆ శ్రీమంతుడైన దేవుడు మన కొరకు అన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా! అందుకని క్రిస్మస్ ఫెస్టివల్స్ అంటే మీన్ ఏంటంటే గివింగ్ ఫెస్టివల్. చెప్పండి, క్రిస్మస్ పండుగ అంటే ఇచ్చే పండుగ. ఇప్పుడు చెప్పండమ్మా, చెప్పలే పండుగ, తీసుకునే పండుగ, ఇచ్చే పండుగ, చెప్పలే పండుగ. బైబిల్ ఒక మాట ఉంది, జలగకు 2 కూతుళ్ళు ఉన్నారంట. మా ఎవరికి జలగ తెలుసా మీక? ఇప్పుడు జలగల పొలంలోకి వెళ్ళి కనిపిస్తాయి. మా జలగకి 2 కూతుళ్ళు ఉన్నారంట. ఆ జలగ తల్లి 2 కూతుళ్ళకి ఒకే పేరు పెట్టిందంట, ఇమ్ము ఇమ్ము. జలగ పట్టుకుంటే ఏం చేస్తాయి? రక్తాన్ని తాగడమే కానీ ఇచ్చేది వాటికి తెలియదు. సామెతలు మీరు చదివితే మీకు అనిపిస్తుంది. అది కాదు క్రిస్మస్ ఫెస్టివల్ అంటే. చెప్పండి, ఇచ్చే పండుగ. చెప్పండి, ఏ పండుగ అమ్మా? చెప్పాలి, ఏ పండుగ? చెప్పాలి, ఏ పండుగ? చెప్పాలి, ఏ పండుగ? ఇచ్చే పండుగ. నేను మీకు ఒక 4 విషయాలు క్రిస్మస్ లో ఎవరు ఏమి ఇచ్చారు, ఏమి వాళ్ళు చూద్దాం. త్వరగా తిండి, బైబిల్ తిండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37, 38 మనం చదువుకుందాం. 37, 38. లూక్ చాప్టర్ 1. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళిపోయెను. చూడండి, 6వ నెలలో గాబ్రియల్ దేవుని దూత కన్యకైనటువంటి మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురా నీకు శుభము, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన బావినాలి గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి ఇమ్మానుని పేరు పెడతావు, ఆయన పెరిగి పెద్దవాడవుతాడు, ఇశ్రాయేలు వంశాలని యుగాయుగములు ఏలుతాడు అని చెప్పి రక్షించిన ప్రభువా, రక్షించిన దేవా, ప్రభువా ఈ లోకములో నీవు
వచ్చితివి ఈ డిసెంబర్ 25వ తారీఖున నీ దర్శనము నేను చేసుకుంటాను. ఇక్కడనే వస్తావు నా ప్రభువా, ఈ ఆకాశములోనే ఉంటావు. నా ప్రభువా యేసుదేవా, నా జీవులను రక్షించే నా ప్రభువా దేవా. ప్రభు మనకు 25వ తారీఖు నాడు 24వ రాత్రి మన ప్రభు వస్తాడు ఇక్కడికి. అక్కడ ఉంటాడు, మనకు కనిపిస్తాడు దేవుడు. ఆ రోజు చూడాలంటే దేవుణ్ణి మీరు ఇక్కడ కూర్చుండి ఈడ కూర్చుండి చూసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రభు మనకు ఆనాడు దర్శనం అవుతాడు, బరాబర్ అవుతాడు. మాకు తెలుసు ప్రభువా, నీవు ఈ లోకమునే నువ్వు చూసితివి, నిన్ను చూసితాము మేము, నీ కష్టములు మేము చూసినాము ప్రభువా దేవా యేసు ప్రభువా నాయన. అయితే ఇది ప్రైజ్ ద లార్డ్ అంకుల్ పాట